సినిమా ఓపెన్ చేస్తే ఏదో మీటింగ్ లో ఉన్న పోలీసుల దగ్గరికి హీరో పరుగుని వచ్చేసి ఆ భార్య కనిపించలేదు, ఎన్నిసార్లు చెప్పడం మీరు పట్టించుకోవట్లేదు అని బతిమాలుతాడు, కాళ్ళు పట్టుకుంటాడు. వాళ్ళు పట్టించుకోకపోయేసరికి రే అని చెప్పేసి బండపుతులు తిడతాడు. ఆ పోలీసులు ఆ హీరోని బయట తన్ని తోసేస్తారు. ఇప్పుడు హీరో వర్షంలో తడుస్తుంటే ఒక చైనీస్ మంచి పోలీస్ ఆఫీసర్ వచ్చి సరైన ఆధారాలు ఇవ్వాలి కానీ ఇలా ఎమోషన్ అవ్వకూడదు అంటాడు. ఇదండి లాస్ట్ ఇన్ ద స్టార్స్ అనేటువంటి చైనీస్ సినిమా ఓపెనింగ్ సీన్. ఇది 2022లో రిలీజ్ అయింది. సూపర్ హిట్ అయింది కూడాను. వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుందామని భార్యాభర్తలు ఇద్దరు ఒక ఐలాండ్ కి వస్తారు. వచ్చిన వెంటనే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. ఒక వర్షం కురిసిన రాత్రి లాంటి రోజున భార్య కనిపించదు. పిచ్చి వాళ్ళ తిరుగుతాడు, వెతుకుతాడు. హీరో పోలీసులను అడుగుతాడు, బతిమాలుతాడు. వాళ్ళు పట్టించుకోపోయేసరికి ఒరే నా కొడక అని చెప్పేసి పోలీసుని తిడతాడు. వాళ్ళు బయటికి గెంటేస్తారు, సపోర్ట్ చెయ్యరు. ఇప్పుడు మంచి పోలీసు లాంటి వాడు వచ్చేసి బాబు అడిగే విధానం ఇది కాదు, పేషెన్స్ కావాలి, ఎమోషన్స్ కాదు అంటాడు. ఇప్పుడు నీ భార్య కనిపించట్లేదని 15 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగితే ఎలా? మీ ఆవిడ ఫోటో, ఆధారు, పాన్ కార్డు లాంటి డీటెయిల్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు ఈ మంచి పోలీస్ ఆఫీసర్ హెల్ప్తో వెతుకుతూ ఉంటారు. ఒక రాత్రి సడన్ గా తన రూమ్ లో ఎలాగైతే కనిపించకుండా పోయిందో అలాగే ఇప్పుడు ఒక అమ్మాయి అతని బెడ్రూమ్ లో బెడ్ పక్కన పడుకొని లేచింది. ఎవరు అంటే మీ భార్యనండి, మర్చిపోయారా అని చెప్పేసి అంటుంది. షాక్ అయిపోతాడు. అతను పట్టుకొని తిరిగినట్టు ఫోటోలో ఉన్న అమ్మాయి వేరు, ఈ అమ్మాయి వేరు. ఈ అమ్మాయి ఎవరో ఏంటో తెలీదు. పోలీసుల దగ్గరికి వెళ్తాడు. పోలీసులు చెప్తాడు వీడికి మెంటల్, మానసికంగా డిస్టర్బ్ అయి ఉన్నాడు, అందుకే ఇలా చెప్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు కొట్టి పారేస్తారు. ఇప్పుడు ఆమె తన ఆధారు, ప్యాను, పాస్పోర్టు, వీసా అన్నీ చూపిస్తుంది. హీరోతో ఉన్న ఫోటో కూడా చూపిస్తుంది. ఇక ఇప్పుడు పోలీసులు కన్ఫర్మ్ చేస్తారు. ఇప్పుడు ఇంతకీ ఆ వచ్చిన అమ్మాయి ఎవరు, ఎందుకు భార్య అని చెప్తుంది అనేది మిగిలిన సినిమా. సూపర్ దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది కదా మీకు ట్విస్ట్. అందుకే మీకు మస్ట్ వాచ్ మూవీ అని చెప్పేసి రికమెండ్ చేస్తున్నాను అనమాట. దీని డీటెయిల్స్లోకి వెళ్తే కనుక 1960లో ఏ ట్రాప్ ఫర్ లోన్లీ మ్యాన్ అనే నాటకం నుంచి రష్యన్ వాళ్ళు సినిమాగా తీశారు. దాన్ని ఇన్స్పిరేషన్తో చైనా వాళ్ళు ఈ సినిమాని తీశారు. దాదాపు కోయిన్సిడెంట్గా 1964లో పుదియ పరవై అనేటువంటి తమిళ సినిమా తీశారు. దీంట్లో హీరో శివాజీ గణేశన్ గారు చేశారు. యాజ్ ఇట్ ఈస్ గా కొంచెం దగ్గరగా ఇలాగే ఉంటుందన్నమాట. ఈ లాస్ట్ ఇన్ ద స్టార్స్ అనేటువంటి సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. టైం దొరికినప్పుడు తప్పక చూడండి. మీకు టైం దొరకలేదు, 2 గంటల సినిమా చూడటం అంత నాకు లేదు అంటే కనుక ఈ ఫుల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీకోసం నేను చేస్తాను. మీరు చేయవలసిందల్లా కామెంట్ బాక్స్లో రిక్వెస్ట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.